వేదిక మీద మరొక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు. శ్రీకాంత్స్ అకాడమీ నుంచి పడవల శ్రీకాంత్ గారు ఉన్నారు. సో, చైర్మన్ గారు. వారితో మాట్లాడి ఈ ఆప్తా ఈవెంట్‌కి రావడం వారికి ఎటువంటి సంతోషాన్ని కలిగించిందో వారి మాటలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా అనిపిస్తుంది మన హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌ని జరుపుకోవడం అండ్ దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావడం. సో, మీకు ఎటువంటి ఆనందాన్ని కలిగించింది వాళ్ళు ఇక్కడికి రావడం అసలు? చాలా హ్యాపీ అండి ఇది. ఇంతవరకు అటెండ్ అయిన ఆప్తా మీటింగ్స్ ఏంటంటే ఓన్లీ సిటీ వైస్ జరిగాయన్నమాట. అంటే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఓన్లీ సిటీ వైస్ జరిగాయి. అంతవరకే క్రౌడ్ వచ్చేది. ఇప్పుడు ఇదేంటంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఇండియా, యూఎస్, యూకే, కెనడా, యూరోప్ చాలా కంట్రీస్ నుంచి వచ్చారు. వీళ్ళందరినీ చూసుకొని కలవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ నేను అదర్ కంట్రీస్ కూడా టీచ్ చేస్తూ ఉన్నాను ఫిజిక్స్ సబ్జెక్ట్ని. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ రావటం, వాళ్ళు పలకరించడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని చూడటం అనేది చాలా హ్యాపీ అనమాట. సో, ఇండియాలో ఉంటే కనుక స్టూడెంట్స్ని కలుస్తూ ఉంటాం. ఇప్పుడు అదర్ కంట్రీ స్టూడెంట్స్ ఇప్పుడు ఆన్లైన్ టీచ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు మేము చూడడం అనమాట. సో, వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో, ఇప్పుడు స్టూడెంట్స్‌కి, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, స్టార్టప్స్‌లో ఉండే వాళ్ళకి ఈ ఆప్తా ప్లాట్‌ఫామ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళు దీన్ని సరైన విధంగా ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలి అంటారు? అంటే వాళ్ళు ఎడ్యుకేషన్‌గా గ్రోత్ అవ్వడానికి కానివ్వండి, లేదంటే వ్యాపార పరంగా మరి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ ఆప్తా ప్లాట్‌ఫామ్‌ని ఎలా ఉపయోగించుకోవాలి అసలు? ఎగ్జాక్ట్లీ. మంచి క్వశ్చన్ అండి. సో, పాయింట్ ఏంటంటే సార్, ఫస్ట్ మనకి విజన్ క్లియర్‌గా ఉండాలి. ఐడియా క్లియర్‌గా ఉండాలి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ ఐడియా ఫస్ట్ గ్రాస్ప్ చేసుకొని ఇక్కడ గనక వస్తే ఆల్రెడీ ఆ బిజినెస్‌లో బాగా ఆరితేరిన చాలామంది ఉన్నారు ఇక్కడ. తలపండి పిల్లలు చాలామంది ఉన్నారు. మిలియనీర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని గనక మీరు మీట్ అయితే యూ కెన్ గెట్ సమ్ ఐడియాస్. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఐడియా అనుకుంటున్నారో ఆ ఐడియాకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ప్రాపర్ ఐడియా లేదు, కానీ ప్లాన్ అయితే ఉంది, డ్రీమ్ అయితే ఉంది, ఇన్వెస్ట్మెంట్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో దెర్ ఈస్ బిగ్ టీమ్ విచ్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ హియర్. సో, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ప్లస్ మన గవర్నమెంట్ నుంచి ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో, ఏవైతే హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇంత పెద్ద ఆప్తా ప్లాట్‌ఫామ్‌ని సరైన విధంగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది? ఉపయోగించుకోలేకపోతే ఏం కోల్పోతాము? సో, ఉపయోగించుకోవడం అంటే మీరు ఫస్ట్ నెట్వర్కింగ్ చేసుకోవాలి. ప్రాపర్ నెట్వర్కింగ్ చేసుకోవాలి. మీరు ఏదైతే బిజినెస్ ఐడియా అనుకుంటున్నారో ఆ వేలోనే వెళ్ళాలి. డివైడ్ అవ్వకూడదు. ఫస్ట్ విజన్ క్లియర్‌గా ఉండాలి. ఆ వేలో మీట్ అవ్వండి. మంచి మంచి దిగ్గజాలే ఉన్నారు ఇక్కడ. బాగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. దట్ ఈస్ ద సజెషన్ ఐ కెన్ గివ్ ఫర్ యూత్ అనమాట. సో, డోంట్ ట్రై టు బి ఆల్వేస్ వర్క్ అండర్ సమ్ హ్యాండ్స్. సో, మీరు రండి, బయటికి రండి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వండి. మీరు ఇంకొక 10 మందికి జాబ్స్ క్రియేట్ చేయండి. దట్ ఈస్ ద థింగ్ వీ కెన్ సే. ఆ క్రియేషన్ వరకు ఆప్తా విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో, నేను ఆప్తాలో రాకముందు ఐ వాస్ టీచింగ్ ఓన్లీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. సో, ఆప్తాలోకి వచ్చిన తర్వాత ఐ వాస్ టీచింగ్ ఫర్ అదర్ కంట్రీ స్టూడెంట్స్ ఆల్సో. సో, ఎందుకని దిస్ ప్లాట్‌ఫామ్ హెల్ప్ మీ అలాట్. సో, నౌ ఐ వాజ్ మెంబర్ ఆఫ్ ఆప్తా. సో, నేను నా అకాడమీ గ్లోబల్ అవ్వడానికి కారణం ఆప్తా అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. మీ ఫీడ్‌బ్యాక్ తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్.